అందరికీ నమస్కారం. న్యూస్ స్కాన్కి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలను కానీ చర్చించుకున్నట్లయితే, ముఖ్యంగా ఈనాడు దినపత్రికను కానీ తీసుకున్నట్లయితే, రాష్ట్రంలో రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడి, 500 ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు, ఆ గ్యాస్ను ఇల్లు వాహనాలకు వినియోగించే అవకాశం, ముఖ్యమంత్రి సమక్షంలో ఎంఓయూపై సంతకాలు, ఆర్సిలార్ మిత్తల్ 1,61,000 కోట్ల ప్రతిపాదన తర్వాత మరో భారీ ఒప్పందం, సిజీజీ ప్లాంట్ల ఏర్పాటుతో ప్రయోజనాలు, పర్యావరణ అనుకూలం, కర్బన ఉద్గారాల తగ్గింపు, డీజిల్ పెట్రోల్ వినియోగానికి ప్రత్యామ్నాయం, సిబీజీ ఉత్పత్తికి వరి, గడ్డి, సోయా, చెత్త, చెరుకు చెత్త, పత్తి గడ్డి, పశువుల పేడ వంటి వాటి వినియోగం. ఈ వనరుల నుంచి వాయురహిత విచ్ఛిన్నం ద్వారా సహజంగా గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. శుద్ధి చేసిన తర్వాత దీన్ని కుదించి సిబీజీ అని పిలుస్తారు. ఇందులో 90% కంటే ఎక్కువ స్వచ్ఛమైన మీథేన్ ఉంటుంది. ఇంధనంతో పాటు ఉప ఉత్పత్తిగా సేంద్రియ ఎరువులు వస్తాయి. వీటి వాడకంతో నేలలు సారవంతం అవుతాయి. ఈ ఎరువుల నేలల క్షీణతను తగ్గించి మెరుగైన దిగుబడులను అందిస్తాయి. ఈ విధంగా ఈ సిబీజీ ప్లాంట్ల ఏర్పాటుతో ప్రయోజనాలు ఇవన్నీ. రాష్ట్రంలో రిలయన్స్తో నిన్న ప్రభుత్వం ఒక ఎంఓయూ కుదుర్చుకున్నది. 65,000 కోట్ల పెట్టుబడితో దీని ద్వారా బయోగ్యాస్ ప్లాంట్లని రాష్ట్రంలో విరివిగా ఏర్పాటు చేస్తుంది. వాటి ద్వారా మన ఇంట్లో గ్యాస్ వినియోగానికి మరియు వాహనాల గ్యాస్ వినియోగానికి దీన్ని ఎంతగానో ఉపయోగించుకోవచ్చని తెలుస్తున్నది. దీనివల్ల పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన అనేది కూడా జరుగుతుంది. ఇంతకుముందు బయోగ్యాస్ అనేది మన రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా అది ప్రజలు ఎందువల్ల దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంటే ప్రతి ఇంటికి బయోగ్యాస్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా దానిలో ఉండే కొన్ని రిస్క్ల వల్ల అయితే ఏదైతేనేమి దాని మీద పెద్ద శ్రద్ధ చూపించలే ప్రజలు. ఇప్పుడు బల్క్గా రిలయన్స్ సంస్థ అనేది బల్క్గా ప్లాంట్లు పెట్టి ఉత్పత్తి చేయటం వల్ల బయోగ్యాస్ అనేది ప్రతి ఇంటికి పైపుల ద్వారా సప్లై చేసే అవకాశం ఉంది. ఈ బయోగ్యాస్ వాడటం వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గటమే కాకుండా ఖర్చు కూడా తగ్గుతుంది. మామూలుగా ఇప్పుడు మనం వాడే గ్యాస్ కంటే ఖర్చు తగ్గుతుంది. వాహనాల్లో డీజిల్ పెట్రోల్ ఉత్పత్తులు వాడకుండా దీన్ని వాడవచ్చు. డీజిల్ పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరుగున్నాయి కాబట్టి ఇది వాడటం వల్ల రవాణా ఖర్చు కూడా తగ్గించుకునే అవకాశం ఉంది. ప్రజలు గమనిస్తుంటారు జాగ్రత్త. సభలోనూ బయట మీ భాష ప్రవర్తన చాలా కీలకం. ఇసుక మద్యం వ్యాపారాల్లో తలదూర్చొద్దు. అసెంబ్లీలో రూపొందించే పాలసీలే సమస్యకు పరిష్కారాలు. ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు. నిన్న టోటల్గా ఎమ్మెల్యేలకు ఒక రకమైన శిక్షణ కార్యక్రమం లాంటివి జరగడం జరిగింది. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన ఈ ఎన్డీఏ పక్ష ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది. అసెంబ్లీలోనే బయట కానీ మనం ఒకసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత ప్రజల దృష్టి అంతా కూడా మన ప్రవర్తన మీద, మన బిహేవియర్ మీద, మనం చేసే పనుల మీద ఉంటుంది. మనం చేసే పనులు ఎవరూ చూడలేదనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. కాబట్టి మనం ప్రజలకి మార్గదర్శకంగా ఉండాలి. మనం చేసే పనులు మంచి పనులు అయితేనే మళ్ళీ తిరిగి ప్రజలు మనకు ఓట్లు వేయడం జరుగుతుంది. కాబట్టి మీరు చేసే ప్రతి పని కూడా శ్రద్ధగా చూడండి. మీరు ప్రతి పనిని కూడా ప్రజలు గమనిస్తుంటారని గుర్తు పెట్టుకోండి. అదేవిధంగా బడ్జెట్ పైన కూడా మీరు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వస్తుంది కాబట్టి మీరు మాట్లాడండి, సబ్జెక్టులు నేర్చుకోండి అని హితబోధ చేయడం జరిగింది. అసెంబ్లీ చీఫ్ విప్గా జీవి ఆంజనేయులు, మండలిలో పంచుమర్తి అనురాధ, రికార్డు స్థాయిలో 20 మందికి చీఫ్ విప్పులుగా అవకాశం. జనసేన భాజపాలకు సముచిత ప్రాధాన్యం. ఎంపికలో సామాజిక సమత్వం. నిన్న అసెంబ్లీలోనూ శాసనమండలికి, శాసనసభలకి చీఫ్ విప్పులను ప్రకటించడం జరిగింది. అసెంబ్లీలో చీఫ్ విప్గా జీవి ఆంజనేయులు వినుకొండ ఎమ్మెల్యేను నియమించడం జరిగింది. శాసనమండలిలో చీఫ్ విప్గా పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పంచుమర్తి అనురాధని కూడా నియమించడం జరిగింది. టోటల్గా ఒక 20 మందికి విప్పులుగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఉపసభాపతిగా రఘురామకృష్ణరాజు పేరు ఖరారు చేసిన చంద్రబాబు ఎన్నిక లాంఛనమే. ఎట్టకేలకు
అధ్యక్ష అని అనిపించుకునే అవకాశం రఘురామకృష్ణరాజు కలిగింది. కాబట్టి ముందు సభాపతిగా అనుకుంటున్నప్పటికీ కూడా సభాపతిగా అయ్యన్న పాత్రుడికి అవకాశం ఇచ్చారు. ఉపసభాపతిగా త్రిపులారికి అవకాశం రావటం జరిగింది. ఇది త్రిపులారు యొక్క అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ నలుగురి డైరెక్షన్లోనే సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, వీరారెడ్డి, సుమారెడ్డి ఆదేశాలతోనే సోషల్ మీడియాలో పోస్టులు. భార్గవరెడ్డి వచ్చాక వాటిలో అసభ్యతను పెంచాం. వాంగ్మూలంలో వర్రా రవీందర్ రెడ్డి వెల్లడి. అర్జున్ రెడ్డి జగన్కు సమీప బంధువు. డిజిటల్ కార్పొరేషన్ జీతాలతోనే ఈ సోషల్ మీడియాలో పోస్టులు చేసే వాళ్ళకు కూడా ఉద్యోగ కల్పన కల్పించినట్టు తెలుస్తుంది. అంటే నిన్న చెప్పడం కూడా జరిగింది, ప్రభుత్వ అసభ్య పోస్టులకి ప్రభుత్వ జీతాలు అని, అశ్లీల పోస్టులకి ప్రభుత్వ జీతాలు అని. అంటే డిజిటల్ కార్పొరేషన్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి జాబులు ఇచ్చి వాళ్ళ ద్వారా పార్టీ కార్యక్రమాలకు వాళ్ళని వాడుకోవటం ద్వారా, అంటే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళకే దాంట్లో పోస్టులు ఇచ్చారు. ఈ పార్టీ కార్యక్రమాలు చేసే అన్నిటికీ కూడా ప్రభుత్వం ద్వారా జీతాలు ఇవ్వటం జరిగింది. ఈ వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించడం జరిగింది. దీని ద్వారా భార్గవరెడ్డితో పాటు అనేక మందికి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. సోషల్ మీడియా సైతాన్లకు జగనే నాయకుడు. షర్మిల విషనాగులతో పాటు అనకొండను పట్టుకోవాలి. నన్ను మా అమ్మ విజయమ్మను తిట్టించారు. వివాహేతర సంబంధాలు అంటగట్టారు. పోస్టులు పెట్టొద్దని జగన్ చెప్పి ఉంటే అప్పుడే ఆగేవి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ధ్వజం. నిజమే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా ఆ పోస్టులు పెట్టలేదు. ఆ పోస్టులు పెట్టితే జగన్ యొక్క అనుమతితోనే ఆ పోస్టులు వాళ్ళు పెట్టుంటారు. ఒకవేళ అనుమతి లేదనుకోండి, పోస్టులు పెట్టిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఖండించాలి. ఎవరో పరాయి స్త్రీల మీద పెట్టిన కేసు కాదు కదా, సొంత చెల్లెలు సొంత తల్లి మీద పెట్టిన పోస్టులను కూడా మీరు సైలెంట్గా ఉండి దాని మీద ఎటువంటి కామెంట్ చేయనప్పుడు దానికి మీ అనుమతి ఉండే పెట్టినారని అందరూ అనుకుంటారు. అందరూ అనుకునేది కాదు, వాస్తవం కూడా. ఈరోజు షర్మిల కూడా ఈ సోషల్ మీడియా సైతాన్నింటికి జగనే నాయకుడు అని చెప్పడం జరిగింది. విదేశీ నైపుణ్యంతో పోలవరం డిజైన్లు. ఆస్ట్రియా కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో రూపకల్పన, విదేశీ నిపుణుల బృందం పరిశీలన, ఆ తర్వాతే కేంద్ర జల సంఘం ఆమోదం. డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ సేవలకు స్వస్తి. ఇది ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు. అదే సాక్షి దినపత్రిక తీసుకున్నట్లయితే ఇది, ఎందుకంటే దీంట్లో రాసిన రాతలు చెప్పాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంది. ఎప్పుడు రోజు ఒకటే హెడ్డింగ్, దమన నీతి అరాచక రీతి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు బాబు సర్కార్. రాష్ట్రంలో పోలీసులను అడ్డు పెట్టుకుని నిరంకుశత్వం. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కత్తి కట్టిన సర్కార్. నిర్బంధాలతో కక్ష సాధింపునకు దిగుతున్న వైనం. అక్రమ కేసులతో చిత్రహింసలు గురి చేస్తూ రాక్షసానందం. ఫేక్ ఐడీలతో తప్పుడు పోస్టులు పెడుతున్నది వారే. ఆపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నది వారే. వందలాది అక్రమ కేసులు, వేలాది మందికి వేధింపులు. రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ కూటమి పెద్దల వికటట్టహాసం. ఈ విధంగా సోషల్ మీడియాలో అన్ని తప్పులు చేసి దాన్ని మళ్ళీ ఎదుటోళ్ళపై రుద్దటం అనేది వైసీపీ నైజం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నైజం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే చేస్తుంటారో ఆ చేసిన ఎదుటోళ్ళు కూడా చేస్తున్నారు అపోతో వాళ్ళ మీద ఆరోపణలు చేస్తుంటారు. కొన్ని వాళ్ళ మీద అవతల వాళ్ళు చేస్తున్నారని అవతల వారు చేస్తున్నది నిజమని చెప్పి జనాల్ని నమ్మించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. కందిపప్పు తూకంలో తేడా ఉన్నందుకు కేసు. పింఛన్ కోసం పడిగాపులుగా పడుతూ పడిపోయిన ఓ అవ్వ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టినందుకు కేసు. 2 ఏళ్ల క్రితమే కార్టూన్ను ఫార్వర్డ్ చేసినందుకు కేసు. బూట్లు వేసుకొని పూజలు చేసింది ఎవరని అడిగినందుకు కేసు. చంద్రబాబు జైల్లోకి వెళ్తున్నప్పుడు ఫోటోను షేర్ చేయనందుకు కేసు. ఇవన్నీ కూడా శుద్ధ అబద్ధాలు. ఎందుకంటే ఇప్పుడు పెట్టిన కేసులు పెట్టినన్ని వర్రా రవీందర్ రెడ్డి కానీ ఆ గ్యాంగ్ మీద సజ్జల భార్గవరెడ్డి పెట్టిన కేసులన్నీ కూడా ఆస్ట్రేలియా ఫోటోలు, మార్ఫింగ్ ఫోటోలు పెట్టి ఆడవాళ్ళని వ్యక్తిగతంగా టార్చర్ చేసినందుకు మాత్రమే ఈ కేసులు పెట్టారు. అది ప్రజలందరూ గ్రహించుకోవాలి. ఎందుకంటే ఈ వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ సాక్షి పేపరు, వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించింది ప్రకటన చేస్తున్నారు. ఇప్పుడు పెట్టిన వాళ్ళందరి మీద కేసు. పవన్ కళ్యాణ్ కుటుంబము వాళ్ళ పిల్లల మీద, చంద్రబాబు నాయుడు గారి కుటుంబము వాళ్ళ భార్య మీద, లోకేష్ గారి భార్య మీద, అదేవిధంగా అనేక రకాల తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆడవాళ్ళ మీద, హోమ్ మినిస్టర్ అనిత మీద,
వాళ్ళ పిల్లల మీద అసభ్య పోస్టులు పెట్టినందుకు వాళ్ళ మీద హింస కింద, ఫోక్సో చట్టం కింద ఇంకా అనేక రకాల సెక్షన్ల కింద కేసు పెట్టడం జరిగింది. అంతేగాని ఈ బూట్లు వేసి పూజలు చేసినందుకు ఇవన్నీ ఈ సాక్షి పేపర్లో రాసినవన్నీ కూడా శుద్ధ అబద్ధాలు. వాటిని ప్రజలు నమ్మకండి. ఇవ్వండి ఫిర్యాదు, పెట్టేద్దాం కేసు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కొనసాగుతున్న కేసుల పరంపర. పచ్చబ్యాచి ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు. దివ్యాంగుడిని వదలని పోయిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మరో కేసు. జనసేన నేత ఫిర్యాదుతో సినీ నటుడు పోసానిపై కేసు నమోదు. ఇది పెద్ద మనుషులు రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి. వీళ్ళు కూడా ఒక సంఘ విద్రోహ శక్తులతో సమానం. అమరావతికి అయితేనేమి, అమరావతి రాజధానికి అయితేమి, అమరావతి రైతుల మీద అయితేమి అనేక రకాలుగా చండాలంగా పోస్టులు చేసి మాట్లాడిన ఎదవలీలు. కాబట్టి వీళ్ళు పెద్ద మనుషులుగా సాక్షి పేపర్ వెనకేసి రావటం అంటే దీనిలో ఇంతకంటే బాగా రాస్తారని అనుకోవటం కూడా మన అపోహే. నేడు బడ్జెట్పై వైఎస్ జగన్ మీడియా సమావేశం. బడ్జెట్ మీద జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా పక్కన మీడియా సమావేశం పెట్టి ఈరోజు మాట్లాడతారంట. మరి ఏం మాట్లాడతారో చూడాలి. ఇది ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. నమస్కారం, ధన్యవాదాలు. మరొక వార్తతో మళ్ళీ కలుద్దాం.